హలో గైస్, ఈరోజు పోస్ట్ అనాలిసిస్ వీడియో రిపోర్ట్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ సిపిఆర్ అనేది యావరేజ్ టు నేరో ఉంది అండ్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఎప్పుడైనా సరే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అంటే ట్రెండ్ బుల్లిష్ గా ఉండి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మరి గ్యాప్ డౌన్ మరి పెద్దదైతే రికవర్ అవ్వదు, కానీ ఒక్కొక్కసారి చాలా ఒక్కొక్కసారి కాదు ఆల్మోస్ట్ ట్రెండ్ బుల్లిష్ గా ఉంటే గ్లోబల్ న్యూస్ వల్ల ఏమైనా మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే షార్ట్ కవరింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అదైతే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ షార్ట్ ఎంట్రీ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఐ మీన్ డే ఫస్ట్ క్యాండిల్ ఒక్కొక్కసారి అది బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, అలాంటప్పుడు ఎంట్రీ తీసుకోకండి. ఓకే, సో ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఆల్మోస్ట్ బేరిష్ ఫామ్ అయ్యి ఆ తర్వాత బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది. ఈ లెవెల్లో ఎందుకు మార్క్ చేసుకున్నాము? వర్జిన్ సిపిఆర్ ఉందని చెప్పి మార్క్ చేసుకున్నాము. ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము డైలీ కూడా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మార్నింగ్ 9 o'clockకి వీడియో పోస్ట్ చేస్తాం కదా, అందులో మీరు చూసి లెవెల్స్ అనేవి మార్క్ చేసుకోవచ్చు. అవి ప్రైస్ యాక్షన్ లెవెల్స్. అవి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్, అందులో జాయిన్ అవ్వండి. అండ్ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్, లైక్ బులిష్ క్యాండిల్ కాదు, బేరిష్ క్యాండిల్ కాదు. నెక్స్ట్ క్యాండిల్ ఆల్మోస్ట్ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఎస్ టు పివోట్ క్రాస్ అయింది. సో ఇక్కడ మీరు లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఎంట్రీ క్యాండిల్ కింద పెట్టుకోవచ్చు, లేదంటే ఎస్ టు పివోట్ కింద పెట్టుకోవచ్చు. టేక్ ప్రాఫిట్ ఏమో ప్రీవియస్ సెషన్ లో ఉంది కదా, అది గ్యాప్ బోర్డర్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. సో అక్కడ టార్గెట్ మనం తీసుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ లో సెకండ్ క్యాండిల్ ఇస్ ద బెస్ట్ ఎంట్రీ. స్టాప్ లాస్ ఎస్ టు పివోట్ కింద, టేక్ ప్రాఫిట్ ఏమో స్లోపింగ్ 20 ME అన్నా పర్వాలేదు, గ్యాప్ బోర్డర్ అన్నా పర్వాలేదు, లేదంటే 2R అన్నా పర్వాలేదు. అంటే రిస్క్ ఎంత దానికి డబుల్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ గ్యాప్ బోర్డర్ అనేది రిజెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ టార్గెట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత టార్గెట్ ఎక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ బార్డర్ ఉంది కదా, గ్యాప్ బార్డర్ నుంచి రెడ్ బార్ వచ్చింది. సో ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. లైక్ ఫస్ట్ ఎంట్రీ ఎక్కడ, ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ స్టాప్ లాస్ ఎస్ టూ పివోట్ కింద. సో అంటే ఇక్కడ ఎస్ టూ పివోట్ క్రాస్ అయింది కదా ఈ క్యాండిల్ అని చెప్పి అనకండి. ఆల్మోస్ట్ టూ టైట్ పెట్టుకోకండి స్టాప్ లాస్. ఓకే, కొంచెమన్నా గ్యాప్ ఇవ్వండి. టేక్ ప్రాఫిట్ ఏమో గ్యాప్ బార్డర్ దగ్గర. సో ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ అనేది సక్సెస్ అయింది. నెక్స్ట్ ఏంటి, షార్ట్ ఎంట్రీ ఇక్కడ తీసుకుంటారు, ఎందుకంటే గ్యాప్ బార్డర్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్ రిజెక్షన్ ఏరియా. స్టాప్ లాస్ గ్యాప్ బార్డర్ పైన పెట్టుకుంటారు. టేక్ ప్రాఫిట్ ఈ స్వింగ్ దగ్గర తీసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఏమైంది, స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో ఇమీడియట్ గా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత రివర్సల్ చేస్తారని కాదు, ఎందుకంటే ఎంట్రీ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ ఎంట్రీ క్యాండిల్ కింద పెట్టుకున్నా లేదంటే ఇక్కడ పెట్టుకున్నా టేక్ ప్రాఫిట్ ఎంత వరకు వస్తుంది, సిపిఆర్ వరకు వస్తుంటే ఓన్లీ టార్గెట్ చిన్నదే ఉంది. మీరు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, టార్గెట్ అనేది ఎప్పుడు పెద్దది ఉండాలి, రిస్క్ అనేది చిన్నది ఉండాలి. సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు, స్టాప్ లాస్ ఎస్ టు పివోట్ కింద పెట్టుకోవడానికి ఒక రీజన్ ఉంది. ఏంటది, పివోట్ ఉంది కదా, పివోట్ అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది, దాని కింద స్టాప్ లాస్ పెట్టుకోవడం సేఫ్ స్టాప్ లాస్. సో చూడండి, ఆల్మోస్ట్ మార్కెట్ కిందకు వచ్చి పివోట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ అయింది. సో ఇది రీజన్. అండ్ నెక్స్ట్ ఏంటి, రివార్డ్, రిస్క్ రివార్డ్. ఇక్కడ ఎంత రిస్క్ కాకపోతే రివార్డ్ విన్ అవుతున్నప్పుడు ఎంత విన్ అవుతున్నారు, ఇంత విన్ అవుతున్నారు కదా. సో ఎప్పుడు కూడా రివార్డ్ అనేది పెద్దది ఉండాలి. ఇది ఓకే. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ నెక్స్ట్ సెకండ్ ట్రేడ్ ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ ఓన్లీ రిస్క్ ఎంత ఇంతే. ఇక్కడ మీకు రెసిస్టెన్స్ ఏంటంటే గ్యాప్ బార్డర్ రిజెక్షన్ ఉంది కదా, లైక్ గ్యాప్ బార్డర్ అన్నది కూడా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో స్టాప్ లాస్ దానిపైన పెట్టుకోవడం అనేది రీజనబుల్ స్టాప్ లాస్. అండ్ ఇమీడియట్ గా పెట్టుకోకండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ బార్డర్ పైన లైక్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, ఎంట్రీ ఇక్కడ రిస్క్ అనేది ఇంతే, కానీ విన్ అవుతున్నప్పుడు రివార్డ్ ఎంత విన్ అవుతున్నారు, ఇంత విన్ అవుతున్నారు. సో ఇది కూడా పర్ఫెక్ట్ ఎంట్రీ. ఇక్కడ మీరు లూజ్ అయినప్పుడు ఎంత లూజ్ అయ్యారు, ఓన్లీ 1%, కానీ ఇక్కడ విన్ అయినప్పుడు పెద్దది విన్ అయ్యారు కదా 2%. సో 2 - 1 ఇంకా 1% గ్రీన్ లోనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే సిపిఆర్ ఇమీడియట్ గా మనకు తెలుసు కదా రెసిస్టెన్స్ కింద ఉంటుందని చెప్పి ఇంతే విన్ అవుతున్నారు. లూజ్ అవుతున్నప్పుడు కూడా ఇంతే లూజ్ అవుతున్నారు. సో 1:2కి కరెక్ట్ గా లేదు, అలాంటప్పుడు ఈ ట్రేడ్ తీసుకోకండి. ఓకే, ఎప్పుడు కూడా రిస్క్ రివార్డ్, రిస్క్ మేనేజ్మెంట్ ఎప్పుడు ఫాలో అవుతారు కరెక్ట్ గా, అప్పుడే సక్సెస్ అవుతారు. ఆ తర్వాత ఏమైంది మార్కెట్, ఓకే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏంటని మాట్లాడుకున్నాం, సిపిఆర్ ఉంది. సో సిపిఆర్ దగ్గర నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ మీరు మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు. సిపిఆర్ అనేది ఇంపార్టెంట్ రిజెక్షన్ కాబట్టి రెసిస్టెన్స్ ఏరియా. స్టాప్ లాస్ సెంట్రల్ ప్యూర్ పైన పెట్టుకోవచ్చు. టేక్ ప్రాఫిట్ మళ్ళీ ఈ స్వింగ్ దగ్గర తీసుకోవచ్చు. అంటే డేలో కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే అంత పెద్ద మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ ఉన్నట్టు చూపిస్తుంది. ఇక్కడ హయ్యర్ హైస్ ఫామ్ అయ్యాయి కదా, అలాంటప్పుడు మళ్ళీ టార్గెట్ ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో 2R ఆల్రెడీ మనకి ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి ఈ స్వింగ్ దగ్గర తీసుకోవచ్చు టార్గెట్. ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఎంత. సో ఇక్కడ రిస్క్ ఎంత, మళ్ళీ ఇంతే రిస్క్, కాకపోతే రివార్డ్ ఎంత ఉంది, కొంచెం పెద్దది ఉంది. ఇలాంటప్పుడు మీరు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఏమైంది, ఆల్మోస్ట్ ఆ టార్గెట్ రీచ్ అయిపోయింది, ఇంకా కిందకే వచ్చింది టార్గెట్ కన్నా కిందకే వచ్చి ఆ తర్వాత మార్కెట్ క్లోజ్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్.
కమింగ్ టు నిఫ్టీ చార్ట్. టోటల్ బ్యాంక్ నిఫ్టీ ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కరెక్ట్ గా మీరు చూస్తే ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది, కాకపోతే ప్రాపర్ బులిష్ క్యాండిల్ కాదు ఫస్ట్ క్యాండిల్, అందుకే ఎంట్రీ తీసుకోకండి. ప్రాపర్ గా ఇది ఒక గ్రీన్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ లో ఉండాల్సిన క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయితే అలాంటప్పుడు తీసుకోవచ్చు, పర్వాలేదు. బెస్ట్ ఎంట్రీ ఏంటంటే ఎప్పుడైనా మార్కెట్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ కానీ సెకండ్ క్యాండిల్ కానీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఎంట్రీ తీసుకోవడం కరెక్ట్. ఎందుకంటే దీనికి ఒక లాజిక్ ఉంటుంది. ఎవరైతే మార్కెట్ ని నిన్న పైకి వెళ్తుందని చెప్పి ఎవరైతే అనుకున్నారో లాంగ్ ఎంట్రీస్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ షార్ట్ కవరింగ్ చేస్తుంటారు. లైక్ ట్రేడ్ ని ట్రిగ్గర్ చేసేస్తుంటారు, లైక్ ట్రేడ్ ని క్లోజ్ చేసేస్తారు. అలాంటప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ బయర్స్ ఎవరైనా సరే క్లోజ్ చేశారు అనుకోండి, మార్కెట్ అమ్మో ఇంత పెద్ద గ్యాప్ డౌన్ అయిపోయింది కదా అని చెప్పి ప్రాఫిట్ బుకింగ్ అలాంటివి చేస్తూ, సారీ ప్రాఫిట్ బుకింగ్ కాదు లాస్ బుకింగ్ అలాంటివి చేస్తూ ఉంటారు. సో దానివల్ల అంటే ప్యానిక్ వల్ల, మార్కెట్లో ప్యానిక్ వల్ల మార్కెట్ అనేది పైకి మూవ్ అవుతూ ఉంటది. సో ఇక్కడ బెస్ట్ పొజిషన్ ఇక్కడ ఎంట్రీ తీసుకొని సెకండ్ క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ ఏమో సెకండ్ క్యాండిల్ లో కింద కానీ ఎస్టిబ్యూట్ కింద కానీ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఫస్ట్ ట్రేడ్ సక్సెస్ అయింది, సెకండ్ ట్రేడ్ ఫెయిల్ అయింది, థర్డ్ ట్రేడ్ మళ్ళీ సిపిఆర్ రివర్సల్ సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ 3 ఆపర్చునిటీస్ ఉన్నాయి టోటల్ గా. మీకు ఒక 1% ఫెయిల్ అయింది, కాకపోతే 4% విన్ అయ్యారు బ్యాంక్ నిఫ్టీలో అన్ని ట్రేడ్స్ తీసుకుంటే. ఓకే, కమింగ్ టు నిఫ్టీ చార్ట్. నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్, కాకపోతే పెద్దది ఉంది కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే సెకండ్ క్యాండిల్ దగ్గర తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ పెద్దది అయిపోద్ది, 85 పాయింట్స్ అవుతుంది. అదే సెకండ్ క్యాండిల్ దగ్గర తీసుకున్నారు అనుకోండి, ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ చిన్నదే 30 పాయింట్స్, కానీ విన్ అవుతున్నప్పుడు టార్గెట్ 80 పాయింట్స్ వస్తున్నాయి. సో బెస్ట్ ఎంట్రీ సెకండ్ క్యాండిల్ దగ్గర కానీ థర్డ్ క్యాండిల్ దగ్గర కానీ ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే ఏమైంది, స్టాప్ లాస్ అనేది హిట్ అయింది, ఇక్కడ స్టాప్ లాస్ తీసుకోవచ్చు. సో లాస్ ఆల్మోస్ట్ 1% వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయింది కదా. సో చాలా మంది ఇదే మిస్టేక్స్ చేస్తుంటారు. ఏంటంటే ఇక్కడ మార్కెట్ వీక్ గా ఉంది కదా, డేలో బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి షార్ట్ ఎంట్రీ తీసుకోవడం చేస్తుంటారు, వాళ్ళని మళ్ళీ ట్రాప్ చేస్తారనమాట. మార్కెట్ ఆల్రెడీ ఎంత గ్యాప్ డౌన్ అయినప్పుడు మళ్ళీ షార్ట్ ఎంట్రీ తీసుకోవడానికి చూడకండి. ఎప్పుడు కూడా డేలో బ్రేక్అవుట్ అయింది కదా షార్ట్ ఎంట్రీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇన్స్టెడ్ ఏం చేయాలంటే మీరు 20 MA స్లోప్ అవుతుంది కదా, 20 MA దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ షార్ట్ మీరు ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఫేక్ బ్రేక్అవుట్, ఇక్కడ పారాబాలిక్ బ్రేక్అవుట్ కదా. సో డేలో ఎలా బ్రేక్అవుట్ అయింది, బిగ్ రెడ్ బార్స్ కావాలని ట్రాప్ చేస్తారు పెద్ద ప్లేయర్స్, అందుకే కావాలని రెడ్ క్యాన్స్ ఇచ్చి ఆ తర్వాత మార్కెట్ ని పైకి తీసుకెళ్ళడానికి చూస్తారు అనమాట. సో ఎంట్రీ ఇక్కడ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఏమో డేలో కింద పెట్టుకోవచ్చు. టేక్ ప్రాఫిట్ ఏమో డే హై దగ్గర కానీ 2 hour దగ్గర కానీ ప్యూర్ దగ్గర కానీ 20 MA దగ్గర కానీ ఎక్కడన్నా తీసుకోవచ్చు. కానీ బెస్ట్ సజెషన్ ఏంటంటే 2 hour తీసుకోండి. మీకు రిస్క్ ఎంత ఉందో రివార్డ్ దానికి డబుల్ వచ్చేలా తీసుకోండి. సో నెక్స్ట్ ఆల్మోస్ట్ ఈ పివట్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ ఆపర్చునిటీ ఇక్కడ 20 MA స్లోప్ అవుతుంది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకొచ్చా అంటే రిస్క్ రివార్డ్ మళ్ళీ చూసుకోవాలి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మీరు ఎంత రిస్క్ ఎంత ఉంది, ఇక్కడ పెట్టుకున్న 50 పాయింట్స్ 45-47 పాయింట్స్ ఉన్నాయి. టార్గెట్ 90 పాయింట్స్ రావట్లేదు, ఓన్లీ 60 పాయింట్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు వెయిట్ చేయండి, పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి. అక్కడ ఇమీడియట్ గా ఎంట్రీ ఏం తీసుకోకండి. సో చిన్న స్టాప్ లాస్ అయితే బెస్ట్. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ దగ్గర తీసుకోవడం కంటే ఈ రెడ్ క్యాండిల్ కొంచెం చిన్నగా ఉంది కదా, ఇప్పుడు స్టాప్ లాస్ ఎంత 30 పాయింట్స్, టార్గెట్ 60 పాయింట్స్ వస్తున్నాయి కదా డేలో వరకు. బెస్ట్ ఎంట్రీ ఎక్కడ 70 పాయింట్స్ వస్తున్నాయి, ఆల్మోస్ట్ 77 పాయింట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర మనం షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఏమో ఈ పివోట్ పైన కానీ లేదంటే డే హై పైన పెట్టుకున్నా పర్వాలేదు. అండ్ ఒక్కొక్కసారి డే హై రిజెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు డే హై ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఫోర్త్ క్యాండిల్ నుంచి కూడా బిగ్ క్రాష్ వచ్చింది కదా, అక్కడ డేలోనే బ్రేక్అవుట్ చేసింది. సో ఈ జోన్ అనేది కొంచెం రిజెక్షన్ ఏరియా. సో చూసుకుంటూ ఉండండి, ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళి రిజెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఏమైంది, ఆల్మోస్ట్ టార్గెట్ డేలో వరకు వచ్చింది. సో 2 hour దగ్గర మన టార్గెట్ తీసుకోవచ్చు. లేట్ ఆఫ్టర్నూన్ అనేది టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, వర్జిన్ సిపిఆర్ ఉంది. వర్జిన్ సిపిఆర్ దగ్గర ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంటే లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే ఇదంతా కూడా వర్జిన్ సిపిఆర్ కదా, ఆల్రెడీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది కాబట్టి ఇంకా వర్జిన్ సిపిఆర్ ని పట్టించుకోకండి, ట్రెండ్ అనేది ఇంకా బేరిష్ గా ఉంది. సో ఎక్కడ బెస్ట్ ఎంట్రీస్, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ అవ్వకుండా సెకండ్ క్యాండిల్ దగ్గర కానీ థర్డ్ క్యాండిల్ దగ్గర కానీ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. టేక్ ప్రాఫిట్ ఏమో నిన్నటి లో దగ్గర పెట్టుకోవచ్చు. అది ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ ఏంటి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చు. టేక్ ప్రాఫిట్ నెక్స్ట్ ప్యూర్ దగ్గర కానీ 2 hour దగ్గర కానీ తీసుకోవచ్చు. థర్డ్ ఎంట్రీ ఇక్కడ కానీ ఈ ప్యూర్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది కదా, ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే 20 MA స్లోప్ అవుతుంది కదా. సో బెస్ట్ పుల్ బ్యాక్ ఏంటి 20 MA దగ్గర. నెక్స్ట్ ఇక్కడ సప్లై జోన్ కూడా ఉంది. సో ఆ డే సప్లై జోన్, ఈ రోజు సప్లై జోన్ ఉంది కదా, అది కూడా రిజెక్షన్ ఏరియా. సో ఇక్కడ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ పైన టేక్ ప్రాఫిట్ ఏమో 2 hour తీసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ నిఫ్టీ కూడా ఇలా చేయాలన్నమాట. లైక్ మార్కెట్ అందరూ ఆలోచించే విధంగా ఆలోచించకండి. అంటే ఫస్ట్ క్యాండిల్ ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ కదా, మార్కెట్ ఈరోజు పైకి వెళ్ళిపోతుందని ఇక్కడ ఎంట్రీ లాంగ్ ఎంట్రీ తీసుకొని
స్టాప్ లాస్ పెద్దది పెట్టుకొని ఎంత పెద్ద రిస్క్ తీసుకోవడం లాంటివి ఏం చేయకండి. ఎప్పుడు కూడా మన రిస్క్ అనేది తక్కువ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి, అందరు కూడా డేలో బ్రేక్అవుట్ అయిపోయింది కదా, మార్కెట్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా, ఈ రోజు మార్కెట్ కిందకి వెళ్ళిపోద్దని చెప్పి ఇక్కడ షార్ట్ ఎంట్రీస్ చేస్తుంటారు. ఈ మిస్టేక్స్ అనేవి నెక్స్ట్ టైం రిపీట్ చేయకండి ఇలాంటివి. ఇన్స్టెడ్ మనకి ఏంటి, ఫేక్ బ్రేక్అవుట్, పారాబాలిక్ బ్రేక్అవుట్ తర్వాత ఏమైనా ఫేక్ బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, టేక్ ప్రాఫిట్ ఏమో 2 అదే తీసుకోవచ్చు. ఇలాంటివి చేస్తూ ఉండండి. ఓకే ఓకే గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి, లేదంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే నా డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అండ్ డే ట్రేడింగ్ కోర్స్ కోసం లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ ఉంది, లేదంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను పంపిస్తాను.